అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏకే భాష. విజయవాడ న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో సమావేశం అవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పౌర హక్కుల సంఘం పెట్టి మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ 50 ఏళ్ల పైన అయ్యింది. వాళ్ళు రేపు జనవరి 10-11 తారీఖుల్లో తిరుపతిలో రాష్ట్ర మహాసభ పెట్టారు. దానికి ప్రజలందరూ హాజరయ్యి పౌర హక్కుల మహాసభని విజయవంతం చేయమని చెప్పి ప్రార్థించడం కోసం, ప్రజల్లో పౌర హక్కులు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఇంకోసారి ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారని చెప్పడం కోసం కూడా ఇవాళ పత్రికా ముఖంగా మీటింగ్ పెట్టారు. మనకేదైనా రాజ్యాంగ వ్యతిరేక సమస్యలు వచ్చినా, మన నుండి ఏమైనా సమస్యలు వచ్చినా అన్నదమ్ములు కూడా తోడురాడు. అలాంటి సమయంలో పౌర హక్కులు వచ్చి మన హక్కుల్ని కాపాడటం కోసం, చట్టంలో ప్రజలకు కల్పించిన హక్కులు కాపాడటం కోసం పౌర హక్కులు వచ్చి ఎటువంటి లాభ ఉపేక్ష లేకుండా పనిచేస్తున్నారు. అలాంటి పౌర హక్కుల సంఘం యొక్క రాష్ట్ర మహాసభలో రేపు 10-11లో తిరుపతిలో పెట్టారు. ప్రజలందరూ దానికి హాజరయ్యి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి పత్రికా ముఖం కోరుచున్నామండి. నా పేరు టి ఆంజనేయులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జనవరి 10-11 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్నాం. పౌర హక్కుల సంఘం గత 50 ఏళ్ల పైగా ఈ రాష్ట్రంలో, అలాగే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, మన ఆంధ్ర ఉమ్మడి 2 రాష్ట్రాల్లోని 50 ఏళ్లకు పైగా పనిచేస్తూ, ముఖ్యంగా రాజ్యహింసకు వ్యతిరేకంగా చట్టబద్ధ పాలన కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో పోలీసులు దాదాపు మా 6 పౌర హక్కుల సంఘం బాధ్యులను కాల్చి చంపారు. అనేక వందల మంది కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించారు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ ఉభయ 2 రాష్ట్రాల్లోని ప్రజల జీవించే హక్కు కోసం, చట్టబద్ధ పాలన కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజల కోసం ఇదే రకంగా పనిచేస్తూ ఉంటుందని చెప్తూ, మా మహాసభలను, తిరుపతిలో జరిగే మహాసభలను జయప్రదం చేయవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది.